కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైట్ నుంచి గ్యాస్ లీక్ అయింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మధ్యాహ్నం 12:30 సమయంలో ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 500కి పైగా కొబ్బరి చెట్లు దగ్ధమయ్యాయి. 30 ఎకరాల్లో ఆక్వా చెరువులు దెబ్బతిన్నాయి. ఇరుసుమండ ప్రజలను అప్రమత్తం చేసిన రెవెన్యూ అధికారులు గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లాలని సూచించారు. అధికారుల హెచ్చరికలతో ప్రజలు గ్రామాన్ని ఖాళీ చేశారు. ఎంపీ హరీష్ మాథూర్, ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, కలెక్టర్ మహేష్ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలిస్తున్నారు. కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైట్ నుంచి గ్యాస్ లీక్ అయింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మధ్యాహ్నం 12:30 సమయంలో ఘటన జరిగినట్లు తెలుస్తోంది. 500కి పైగా కొబ్బరి చెట్లు దగ్ధమయ్యాయి. 30 ఎకరాల్లో ఆక్వా చెరువులు దెబ్బతిన్నాయి. ఇరుసుమండ ప్రజలను అప్రమత్తం చేసిన రెవెన్యూ అధికారులు గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లాలని సూచించారు. అధికారుల హెచ్చరికలతో ప్రజలు గ్రామాన్ని ఖాళీ చేశారు. ఎంపీ హరీష్ మాథూర్, ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, కలెక్టర్ మహేష్ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలిస్తున్నారు. రైట్, ఈ అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భగత్ సింగ్ అడిగి తెలుసుకుందాం. భగత్ సింగ్, ఘటనా స్థలిలో ప్రస్తుతం సహాయక చర్యలు ఎట్లా సాగుతున్నాయి? మంటలను అదుపు చేసే పరిస్థితి ఎంతవరకు వచ్చింది? ఆ వివరాలు ఏంటి? ఈ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో జరిగిన ఈ గ్యాస్ బ్లోడ్ సంబంధించి మంటల్ని అదుపు చేసే చర్యలు చేపట్టలేదు. ప్రధానంగా జిల్లా యంత్రాంగం అంతా అక్కడ చేరుకున్నారు. అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్, స్థానిక శాసనసభ్యులు దేవర ప్రసాద్, ప్రధాన కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ తదితర ఉన్నతాధికారులు అక్కడ చేరుకుని ఆ ప్రదేశానికి దగ్గరలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించడంతో పాటు ఓఎన్జీసీ అధికారుల్ని రప్పిస్తున్నారు. వారు వచ్చి ఇక్కడ పరిస్థితిని చూసి అప్పుడు ఆయా నియంత్రణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇక్కడ వెంటనే గతంలో కోనసీమలో 1995 జనవరి 8వ తారీఖుని వాటర్ బ్లోడ్ జరిగింది. దాదాపు ఆ బ్లోడ్ జరిగి 45 రోజులు పడాల మంటలు ఎగసిపడుతున్న సమయంలో అమెరికా నుంచి కూడా ఎక్స్పర్ట్ని తీసుకొచ్చారు. కానీ చివరికి స్థానిక ఓఎన్జీసీ అధికారులు మంటలు అదుపులో చేశారు. తర్వాత దేవరలంక, అలాగే దేవరపల్లి, ఈ పాచిర్లపూడి, నెక్స్ట్ ఈ మరికొన్ని ప్రాంతాల్లో ఇలా బ్లోడ్లు జరిగినాయి. ఈ జరిగిన తోటి ఇప్పుడు ఈ సంఘటన జరిగే 30 సంవత్సరాల క్రితం పెద్ద బ్లోడ్ జరిగి 30 సంవత్సరాలు తారీఖు పూర్తవుతుంది అనగా ఈ బ్లోడ్ జరగడంతో కోనసీమ ప్రజలు కుటుంబ లేకుండా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే కోనసీమ వ్యాప్తంగా ఇక్కడే కేజీబీఎస్లో ఓఎన్జీసీ సంబంధించిన యాక్టివిటీస్ అన్ని కూడా ఇక్కడే ఎక్కువ ఉంటాయి. ప్రధానంగా ఈ బ్లోడ్ జరిగినటువంటి ప్రస్తుతం బ్లోడ్ జరిగినటువంటి దాన్ని రాజోలు క్షేత్రం అంటాం. రాజోలు ఏరియా, పాచిరపూడి క్షేత్రం, ఆ ఏరియా అంతా కూడా అడుగడుగున బావులు, పైప్ లైన్లు ఉంటూ ఉంటాయి. ప్రధానంగా ఈ సంఘటనతో ప్రజలు జరిగిన సంఘటనతో ప్రజలు చాలా కలవరపడికి గురవుతున్నారు. కొబ్బరి చెట్లు దగ్ధమవుతున్నాయి. చుట్టూ ఉన్న ఆక్వా చెట్లు దెబ్బతింటున్నాయి. అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి ఇప్పటికీ పరిస్థితిని అదుపులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఏంటంటే ఆ మంటల యొక్క తీవ్రతని ముందు నియంత్రించాలి. ఆ హీట్ని నియంత్రించాలంటే ఓఎన్జీసీ అధికారులు, అలాగే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ వచ్చి ఫైర్ ఫైటింగ్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది. మంట లేక అంటే మంటల మీదకే అధిక పీడనంతో ఉన్న నీటిని పంపించి
ఆ హీట్ని చల్లార్చి ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేయాలి. అదే వాటి వల్ల అవ్వదు. టెక్నికల్ గా అక్కడికి వెళ్ళి అక్కడ గ్యాస్ ఫోమ్ లాంటిది గతంలో చేసిన పరిస్థితులు బట్టి చెప్తున్నాను. అలాంటి పరిస్థితులు చేయవలసి ఉంటుంది. ఇప్పటికిప్పటికి అది ఈ రోజు కంప్లీట్ అవుతుంది అనేది చెప్పలేము. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పటికి అవుతుంది అనేది వేచి చూడాలి. ప్రస్తుతం అయితే మాత్రం ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కంటి మీద కునుకు లేకుండా ఆందోళన చెందుతున్నారు. అయితే అధికార యంత్రాంగం మాత్రం దగ్గరుండి ప్రజలను భయపడొద్దని, ఆందోళన చెందవని అవసరం లేదని ప్రజలకి ప్రస్తుతం ఎలాంటి నష్టం లేకుండా కాపాడగలిగారు. భగత్ సింగ్, అయితే ప్రమాదానికి సంబంధించి ప్రాథమిక సమాచారం ఏమైనా తెలిసింది? అంటే ఎలా జరిగింది, అంటే ఆ వివరాలు ఏమైనా తెలిసాయా? అట్లాగే ఈ డ్రిల్లింగ్ సైట్ దగ్గర ఏ పనులు జరుగుతుంటుంటాయి? ప్రధానంగా అండి ఇక్కడ ఒక మైనస్ ఒకటి ఉంది. ఎట్లా అంటే ఓఎన్జీసీ స్టాఫ్ ఒక మీడియా కానీ లేదా పబ్లిక్ కానీ ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పరు. మీరు వెళ్ళండి, రాజమండ్రి వెళ్ళి రాజమండ్రిలో ఉన్న ఎస్టేట్ మేనేజర్ అడిగితే అక్కడ చెప్తారండి. అంటే ఇక్కడ ప్రధానంగా ఈ వెల్ల ఏంటి, ఈ వెల్ల దీని పేరేంటి, ఇది ఎన్ని మీటర్లు లోతు వెళ్తారు, నెక్స్ట్ దీని వల్ల ఏమైనా జరిగితే ప్రజలు మేము ఎప్పుడు డ్రిల్లింగ్ చేస్తాము, లేదా ఎప్పుడు డ్రిల్లింగ్ క్లోజ్ అవుతుంది, నెక్స్ట్ ఎప్పుడు దీని యొక్క గ్యాస్ బయట చేస్తాము, ఇలాంటి సమాచారం ప్రధాన చెప్పరు. ఎక్కువగా ఏంటంటే అది మనం ఏమంటారండి ఒక మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు. ఒక సీక్రెట్ అనేది కాదు కానీ వాళ్ళ యొక్క నిబంధనల ప్రకారం చేస్తూ ఉంటారు. ఇవాళ ఇప్పుడు రెవెన్యూ అధికారులు కానీ వాళ్ళు కూడా సమాచారం దగ్గర ఉండదు. మెయిన్ అక్కడ నుంచి రావాలి, వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్పిన తర్వాత కానీ ఈ టెక్నికల్ గా ఏం చేస్తారనేది మనకి సమాచారం క్లియర్ గా వస్తుందండి. భగత్ సింగ్, అయితే ఓ పక్కన చూస్తే దాదాపు 30 ఎకరాల్లో ఆక్వా చెరువులకి ఇబ్బంది కలిగినట్టు, అట్లాగే మనకి 500 కొబ్బరి చెట్లు పైగా దగ్ధమైనట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి అంటే వెంటనే ఆర్పేందుకు తక్షణ చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? అక్కడ చర్చే నడుస్తుంది రెవెన్యూ అధికారులు కావచ్చు, ఘటనా స్థలికి చేరుకున్న ఓఎన్జీసీ సిబ్బంది మధ్య. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అక్కడ ఇమీడియట్ గా ఏదో ఒక 100 ఇళ్ళు 50 ఇళ్ళు అంటిపోయినప్పుడు 4 ఫైర్ ఇంజిన్లు వెళ్ళి ఆపేసే అంత పరిస్థితి కాదు ఇది. ఇదేం కాదు. ఇది ఏంటంటే భూమి నుంచి అలా వస్తూనే ఉంటది. మీరు చూస్తున్నారు కదా శబ్దాలు అవన్నీ కూడా. నెక్స్ట్ ఏంటంటే నాట్ ఓన్లీ 500 మీరు మనం కొబ్బరి చెట్లు అనుకుంటున్నాము, ఆ చుట్టూరు ఆ ఫ్లోము సారీ ఎగసిపడుతున్న మంటలు, ఆ పొగ, ఇదంతా కూడా చుట్టూరు కాలుష్యం వ్యాపిస్తుంది. అది ఏంటంటే అసలు కోనసీమకే ఈ బ్లోడ్లు అనేవి గతంలో ప్రజల యొక్క ఆందోళన ఎప్పుడు చెప్పేది ఏంటంటే మాకు ఏదో మా గుండెల మీద కుంపటిలాగా ఉంది అనేది ప్రజలు అంటూ ఉంటారు. అలా ఏంటంటే ఇలాంటి సంఘటనలతోటి వాళ్ళ యొక్క ఆందోళన నిజమవుతుంది అనమాట. ఎందుకంటే గతంలో జరిగినాయి, ఇది ఎలా కొత్త కాదండి. ఇక్కడ మెయిన్లీ ఇతర దేశంలో ఇతర చోట్ల చాలా చోట్ల చేస్తారు, అస్సాం అని ఇతర ప్లేసుల్లో ఉన్నాయి ఎక్కడ మనం ఓఎన్జీసీ తవ్వకాలు. కానీ ఇక్కడ జరిగిన బ్లోడ్లు ఎక్కడ జరగలేదు. మరి ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయో ఏంటి అనేది ఒక ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం, అటు సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా అసలు ఎటువంటి ప్రికాషన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచో రావాలి సార్, ఇప్పుడు ఎక్కడో రాజమండ్రి నుంచి రావాలంటారు, ఎక్కడి నుంచి రాజమండ్రి ఎక్కడి నుంచి జరిగేదంతా ఇక్కడ జరుగుతూ ఉంటది. వాళ్ళు వచ్చేటప్పుడు ఇక్కడ జరగాలి, డ్యామేజ్ జరిగిపోతూ ఉంటది. అందుకేంటంటే ఇక్కడే ఒక సిస్టమ్ వాళ్ళు అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అందుబాటులో పెట్టుకోవాలి. అదే ఈ గ్రామస్తుల్ని 5 కిలోమీటర్ల పరిధి వరకు కూడా తరలించే కార్యక్రమాలు జరుగుతున్నారు. ఎంతవరకు జరిగాయి, ఆ వివరాలు ఏంటి? ఆల్రెడీ అక్కడ అమలాపురం ఎంపీ గారు హరీష్ మోదరు, నెక్స్ట్ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ గారు, ఎస్పీ రాహుల్ మీనా గారు అందరూ ఉండి ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రాణ నష్టం అయితే లేదు, ప్రాణ నష్టం అయితే లేదు. అదేంటంటే ఒక్కసారిగా ఇది బ్లాస్ట్ అవ్వలేదండి. ఒకసారిగా బ్లాస్ట్ అవుతే ఆ దిగ్గు దగ్గర ఉన్న వాళ్ళకి ప్రమాదాలు జరుగుతాయి. ఏంటంటే ముందు ఇంటిచ్చింది, అది క్రూడ్ ప్లస్ గ్యాస్ లీక్ అవి చాలాసేపు ఉంది. తర్వాత అది అలా ఒక్కబెట్టినట్టు 12:30 ప్రాంతానికి ఒకసారిగా బరస్ట్ అయింది. ఇంకా అక్కడ నుంచి అంటుకుని మంటలు వ్యాపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ గ్యాస్ బయట గాల్లో కలవడం వల్ల ఏమైనా ప్రమాదం ఉందని చెప్తున్నారా? దానికి సంబంధించిన వివరాలు తెలిసారా? మీరు తెలుసుకునే ప్రయత్నం చేశారా? గ్యాస్ వల్ల ప్రమాదం అనేది గ్యాస్ కాలిపోద్ది కదండి, గ్యాస్ అనేది కాలిపోద్ది. గ్యాస్ వల్ల ప్రమాదం కాదు కానీ మనం ఆ గ్యాస్ వల్ల అంటే కాలుష్యం కోసం చెప్తున్నాను. ఈ ఫ్లేమ్ వస్తుంది కదా మంచి, అదే మన దట్టమైన పొగ, అది క్రూడ్ ఉంటది అనమాట. క్రూడ్ ప్లస్ గ్యాస్ కలిసి వస్తున్నమంటది.
ఆ క్రూడ్ వల్ల మాత్రం కాలుష్యం ఉంటుంది. గ్యాస్ వల్ల ఏంటంటే పొల్యూషన్ అనేది కాదు, పక్కన పెడితే ప్రధానంగా డ్యామేజ్ ఉంటుందండి. హీటు, చెట్లు కాలిపోవడాలు ఇదంతాండి. రైట్, ఓకే అండి భగత్ సింగ్.